వారిలో కనిపిస్తోంది. వారి టెన్షన్ ను పోగొట్టడానికి వచ్చింది ఒక సరికొత్త సాఫ్ట్వేర్. అదేంటో చూడండి. నాయకుల హడావిడి అంతా ఇంతా కాదు. ఒక్కో ఓటు కోసం చెమటోడ్చి కష్టపడతారు. గల్లీ గల్లీలో తిరుగుతూ గెలిపించాలని ప్రచారం చేస్తారు. తమ బలాన్ని, ప్రత్యర్థి బలహీనతల్ని బేరీజు వేస్తూ అంచనాల మీద అంచనాలిస్తారు. ఫలితాల తర్వాత పరిస్థితి మరోలా ఉంటుంది. ఓడిపోతే ఎక్కడ లోపాలు జరిగాయో అర్థం కాక తలపట్టుకుంటారు. లోపాలను వెతికే పనిలో బిజీ అయిపోతారు. అలాంటి లోపాలను ముందే గుర్తించి అభ్యర్థులపై ఓట్ల వర్షం కురిపించడం ఎలాగో తెలిపే సంస్థ ఒకటొచ్చింది. ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకునేందుకు అవసరమైన అన్ని రకాల సేవలందించే సమగ్రమైన సింగిల్ స్టాప్ సంస్థగా అభివృద్ది చెందింది. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులకు సేవలందించేందుకు సిద్దమైంది. యూకేలో ఐటీ గ్రిడ్ సీఈఓగా బాధ్యతలు నిర్వహించిన సాఫ్ట్వేర్ నిపుణులు అశోక్ డాక్వరన్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న పార్టీ అనలిస్ట్ అనే సాఫ్ట్వేర్ నియోజకవర్గాల వారీగా సమగ్ర సమాచారాన్ని సిద్దం చేసింది. నియోజకవర్గాల్లో నాయకులకు కావాల్సిన అన్ని రకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఫలానా నియోజకవర్గంలో ప్రజానాడి ఎలా ఉందన్న సమాచారాన్ని కూడా సర్వేల ద్వారా సేకరిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, అవసరాలు, ఆకాంక్షలు, ప్రతిపాదిత అభ్యర్థుల బలాబలాల్ని కూడా తెలుపుతుంది. కేవలం సర్వేలకే పరిమితం కాకుండా రోజు జరిగే మార్పులను అందిస్తుంది. ఎన్నికల్లో గెలవడానికి, ప్రజలతో అనుసంధానం అవడానికి, నియోజకవర్గ యొక్క అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఈ ఫస్ట్ సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చామండి. ఒక పొలిటీషియన్ కావాల్సిన ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఫ్రమ్ ఎ స్ట్రాటజీ టు విన్నింగ్ స్టేజ్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో పార్టీ అనలిస్ట్ అనేది ఒక పొలిటీషియన్ కి సపోర్ట్ చేస్తుందండి. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేసే ఈ సాఫ్ట్వేర్ తొలుత ఓటర్ల నాడిని, అభ్యర్థుల బలాబలాన్ని తెలుసుకుంటుంది. ప్రజల సమస్యలను, రాజకీయ సమీకరణాలను, పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అంచనా వేస్తుంది. ఈ ఎన్నికల్లో గెలవడానికి ఏ క్యాండిడేట్ కైనా కావాల్సింది ఫస్ట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అతను పార్టీ ఎక్కడున్నారు, ఎంత పరిస్థితిలో ఉన్నారు, అపోజిషన్ పార్టీకి అతనికి ఉన్న టార్గెట్ ఏంటి, ఎంత పర్సెంటేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ పర్సెంటేజ్ ఇంప్రూవ్ చేసుకునే దానికి వాట్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రాటజీ యూ నీడ్ టు అడాప్ట్. ది స్ట్రాటజీ నీడ్ టు బి ఫ్రమ్ ఏ బూత్ లెవెల్ టు కాన్స్టిట్యుయెన్సీ అండి. మామూలు అభ్యర్థి కన్నా తమ సాఫ్ట్వేర్ సమాచారం తెలుసుకుని పోటీలో నిలిచిన వారికి 7% ఓట్లు అధికంగా వస్తాయంటున్నారు ఈ అనలిస్ట్. సమాచార సాంకేతిక పరిజ్ఞానం రాజకీయ పార్టీలకు ఉపయోగపడటం లేదు. రాజకీయ ఎన్నికల ప్రక్రియలో దాన్ని ఉపయోగించుకుంటే అటు పార్టీలకు, ఇటు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ పొలిటికల్ పార్టీ అనలిస్ట్. ఈ పార్టీ అనలిస్ట్ కి సంబంధించి దాని సృష్టికర్త అశోక్ ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. అశోక్ తో మాట్లాడదాం. అశోక్ గారు, ఈ పార్టీ అనలిస్ట్ ఏంటి, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? పొలిటికల్ పార్టీస్ కి ఈ రోజు దేశంలో కానీ, రాష్ట్రంలో, మన రాష్ట్రం విషయానికి వచ్చినా కానీ పొలిటికల్ పార్టీస్ కి, ఆ పొలిటీషియన్స్ కి ఏ రకంగా ఉపయోగపడబోతుంది? ఓకే, ఈ పార్టీ అనలిస్ట్ అనే ప్రోడక్ట్ అంకురార్పణ 2010లో జరిగిందండి. 2010లో ఈ కంపెనీని ఇండియాలో స్టార్ట్ చేశాను. లైక్ ఈ రోజు ఇండియన్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది చాలా క్రూషియల్ ప్రాసెస్. లైక్ ఇండియన్ ఎలక్షన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయిన the pillars of the democracy is voters, political parties, politicians and media and the elections. We're combining all this together, how we can use as a single platform and uddesham to first election analysis as a basic strategy ga ee product ani start ayindandi. Dini valla oka ennikallo unna underlying theories ni we can able to understand it. Based on that, any political party or a politician can strategize the things. Now that is the base version of the party analyst. Right. ఒక కాన్స్టిట్యుయెన్సీ విషయానికి వెళ్తే మీరు దీన్ని ఏ రకంగా అనలైజ్ చేస్తారు? ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? అలాగే ఎన్ని శాంపుల్స్ తీసుకొని మీరు ఇందులో పొందుపరుస్తారు? యాక్చువల్ గా ఇక్కడ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండి. ఒకటి శాంపిల్స్ అనేది సర్వే మెకానిజం, 2 వచ్చి ప్రోడక్ట్ అండి. సర్వే అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అంచనా వేసేదానికి మాత్రమే సర్వేస్ వాడతామండి. ఈ ప్రొడక్ట్ అనేది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక సింగిల్ స్నాప్ షాట్ లో అండర్స్టాండ్ చేసుకునేదానికి ఫ్రమ్ ఏ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ నుంచి ఒక పంచాయతీ లెవెల్, లేదా ఒక హ్యామ్లెట్ లెవెల్, ఈవెన్ ఒక బూత్ లెవెల్, ఈవెన్ బూత్ లో ఉన్న
2 వీధుల లెవెల్లో కూడా ద పీపుల్ కెన్ స్ట్రాటజైజ్. దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ప్రోడక్ట్ అందిస్తుందండి. ఈ సర్వే ప్రోడక్ట్ కాకుండా ఒక పొలిటీషియన్ ఒక విన్నింగ్ స్ట్రాటజీ గెలవడానికి కావాల్సిన మిగతా సర్వీసెస్ అంటే కాన్స్టిట్యున్సీ వాచ్, ఈ రోజు నుంచి ఎలక్షన్స్ అయ్యే వరకు కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న నిరంతర సమాచారాన్ని క్రోడీకరించి దానికి తగ్గ ఎత్తులు వేయటానికి లేదా ప్రత్యర్థులతో ఢీకొట్టడానికి ఎనీ పొలిటీషియన్ వాట్ నీడ్ టు బి డన్. ఇది ప్రోడక్ట్ కోసం ఎన్ని కేటగిరీలు చేసి పెట్టారు మీరు ఇక్కడ ప్రొడక్ట్ లో బేసికల్ గా 2 థింగ్స్ అండి. ఒకటి ఎలక్షన్ అనాలిసిస్ అంటే ప్రీవియస్ ఎలక్షన్స్ ని అనలైజ్ చేసుకునే దానికి, 2 కాన్స్టిట్యున్సీ మేనేజ్మెంట్ ప్రజలకి ఉపయోగపడే విధంగా. అంటే ఈ రోజు ఒక పొలిటీషియన్ అనే అతను కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాడనేది ఒక కామన్ మ్యాన్ కి తెలియదండి. రోజు అతని ఇంటి దగ్గరికి వెళ్ళటం, ఎదురు చూడటం, అతను ఎప్పుడు వస్తాడో 1-2 సార్లు చూస్తే 3వసారి కలవచ్చు. అదే ఈ ఇంటర్ఫేస్ ద్వారా ఒక పొలిటీషియన్ అనే అతను క్యాడర్ కి కెన్ సెండ్ SMS, ఐఎమ్ అవైలబుల్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ X date to Y date. నేను 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కాన్స్టిట్యున్సీలో ఉంటాను, మీరు ఎవరైనా సమస్యలు ఉన్నా నన్ను కలవాలనుకున్న ఆ రోజుల్లో కలవచ్చు. దాంతో అతని క్యాడర్ కి ఒక నైతిక స్థైర్యం అనేది ఏర్పడుద్ది. మా ఎమ్మెల్యే మాకు చెప్పొస్తాడు, మేము ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సో సమస్యలను కూడా వీళ్ళు పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇందులో. ఇక్కడ 2 థింగ్స్ అండి. ఒక పొలిటీషియన్ కి డే టు డే లైఫ్ లో డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేదానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలో ఇవ్వటం అనేది ఇంపార్టెంట్ అండి. ఒక ఎమ్మెల్యే ఈరోజు జిల్లా కేంద్రానికి పోతున్నాడు. ఆ జిల్లా కేంద్రంలో ఉన్న ఒక కలెక్టరేట్ లో ఉన్న కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఇష్యూస్ అన్ని ఒక ప్రింట్అవుట్ లో లేదా జడ్పీ ఆఫీస్ లో ఉన్న ఇష్యూస్ అన్ని ఒక ప్రింట్అవుట్ లో దాన్ని ఇవ్వగలిగితే ఈ కెన్ ఏబుల్ టు సాల్వ్ దెమ్ వెరీ ఎఫెక్టివ్లీ. అతను గుర్తున్నాయో లేకపోతే డైరీలో రాసుకున్నాయో లేకపోతే ఇంకోటో కాకుండా ఏ సమస్య ఎప్పటి నుంచి ఉంది, ఎందువల్ల పెండింగ్ ఉంది అనేది ఒక అధికారాన్ని ఒక నిలదీసే వ్యవస్థ అనేది స్థాపితం అవుతుందండి. అదేవిధంగా ఒక మండల కేంద్రంలో ఓటర్ కి లేకపోతే కామన్ మ్యాన్ కు ఉపయోగపడే రకంగా ఉంది, పొలిటీషియన్స్ కి ఏ రకంగా ఉపయోగపడబోతుంది? పొలిటీషియన్ కి ఎవరికైనా 3 స్ట్రాటజీస్ అండి. ఫస్ట్ దే నీడ్ టు గెట్ ఎ రెపో, ప్రజల్లో అతని గురించి ఒక ఇమేజ్ క్రియేట్ అవ్వాలి. అదేవిధంగా ఆ ఇమేజ్ ను ఉపయోగించుకొని అతను ఒక టికెట్ తెచ్చుకోవాలి. ఆ టికెట్ తెచ్చుకున్న తర్వాత గెలవాలి. ఈ 3 ఏ పొలిటీషియన్ కైనా ఉపయోగం. ఈ 3టిని కేంద్రీకరిస్తా అంటే ప్రజలతో అనుసంధానిస్తా, ప్రజల యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా, వాళ్ళతో కమ్యూనికేషన్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేసే విధంగా, అదేవిధంగా అతనికి కావాల్సిన ఎన్నికల స్ట్రాటజీ, ఆ ఎన్నికల స్ట్రాటజీ నా దగ్గర ఎఫెక్టివ్ గా ఉంది, ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్ ద కాన్స్టిట్యున్సీ బెటర్ దాన్ ఎనీ అదర్ పర్సన్. ఓకే, మీరు నాకు సీట్ ఇస్తే నేను గ్యారంటీగా ఈ విధంగా పోరాడి నేను ఈ విధంగా గెలవగలనని కాన్ఫిడెంట్ గా ఏ పార్టీతోనో మాట్లాడగలనండి. రైట్. 2009 ఎన్నికలకు సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? ఏ పార్టీలు ఏ కేటగిరీల్లో ఎంత పోలింగ్ శాతాన్ని లేకపోతే ఓటింగ్ శాతాన్ని పొందింది అనే డీటెయిల్స్ ఏమన్నా మీరు చూపించగలరా? ఫర్ ఎగ్జాంపుల్ మనం 2009 ఎన్నికల్ని మనం విశ్లేషించాలనుకుంటే బేసికల్ గా జియోగ్రఫికల్ గా మనం ఎలక్షన్స్ ని అనలైజ్ చేయగలమండి. అదేవిధంగా డెమోగ్రఫిక్స్ అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, లిటరేట్స్, వర్కింగ్ పీపుల్, like SCs or STs. In different ways we can segregate the people and understanding the patterns. For example, ఇది ప్రతి నియోజకవర్గాన్ని ఇలా డివైడ్ చేశారా? మేల్ ఫిమేల్ కేటగిరీస్ గా ఇలా డివైడ్ చేశారు ప్రతి నియోజకవర్గాన్ని. ఇక్కడ డేటా అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా అండి. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే ఒక ఎలక్షన్ ఇన్ఫర్మేషన్ అండి, ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి. కానీ అదే కాన్స్టిట్యున్సీకి జియోగ్రఫికల్ గా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఆ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ డీలిమిటేషన్ అంటే ఒక నియోజకవర్గ సరిహద్దులను నిర్ణయించేది డీలిమిటేషన్ అండి. ఆ డీలిమిటేషన్ లో ఉన్న జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ని తీసుకొని ఆ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన సెన్సస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తో అనలైజ్ చేయడం అనేది డెమోగ్రఫిక్ అనాలిసిస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని తీసుకున్నప్పుడు 2009 ఎన్నికలకి 2009 ఎన్నికలను మనం చూసినప్పుడు లిటరేట్స్ పీపుల్ ఏ నియోజకవర్గాల్లో ఎంతమంది లిటరేట్స్ పీపుల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 20 to 30% లిటరేట్స్ అనేది 2 కాన్స్టిట్యున్సీస్ లో ఉన్నాయండి. 30 to 40% ఆఫ్ లిటరేట్స్ అనేది మనకి 31 కాన్స్టిట్యున్సీస్ లో ఉన్నారండి. అదేవిధంగా లిటరేట్స్ పర్సంటేజ్
అత్యధికంగా ఉన్న 70 to 80% అనేది అత్యధికం అండి. ఆ విధంగా 19 నియోజకవర్గాలు ఉన్నాయండి. రైట్, దీంట్లో వాళ్ళ పోలింగ్ పర్సంటేజ్ కూడా మీరు ఇవ్వగలరా? ఇప్పుడు ఏ పర్టికులర్ సెగ్మెంట్ చేసిన కాన్స్టిట్యున్సీస్ లో ఆయన యావరేజ్ పోలింగ్ పర్సంటేజ్ తీసుకుంటే జనరల్ గా జనాల్లో ఒక అపోహ లేకపోతే నిజమా అనేది తెలియని ఒక సమాచారం ఉందండి. చదువుకున్న వాళ్ళు ఓటేయట్లేదు. ఈ చదువుకున్న వాళ్ళు ఎంతవరకు ఓటేయట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లిటరేట్స్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 50 to 60% ఆఫ్ లిటరేట్స్ ఉన్నప్పుడు 75% అనే యావరేజ్ పోలింగ్ పర్సంటేజ్ జరిగిందండి. అదేవిధంగా 70 to 80% ఆఫ్ లిటరేట్స్ ఉన్నప్పుడు అది 57 పడిపోయిందండి. అంటే అప్రాక్సిమేట్లీ ఇట్ ఇస్ 20% ఆఫ్ పోలింగ్ పర్సంటేజ్ ఈస్ డ్రాపింగ్ ఇన్ ద ఎడ్యుకేటెడ్ ఏరియాస్. The parties need to understand that and they need to strategize that. ఇప్పుడు ఎందుకు పార్టీస్ గానీ లేకపోతే పొలిటీషియన్స్ గానీ ఒక చదువుకున్న వాడిని పట్టించుకోవట్లేదు, కానీ ఒక చదువుకోని వాడిని పట్టించుకుంటారండి. ఎందువల్ల అంటే దే షూర్లీ కమ్ ఫర్ ద ఓట్. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, ఓటేస్తారు. వాళ్ళకి ఏదన్నా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఓట్లు పడతాయనే ఉద్దేశంతో. రైట్, ఈ కేటగిరీస్ అన్ని కూడా దేని బేసిస్ గా తీసుకున్నారు? మీరు సెన్సస్ బేసిస్ గా తీసుకున్నారా లేకపోతే ఓటర్స్ లిస్ట్ ఆధారంగా చేసుకున్నారా? ఇది బేసికల్ గా సెన్సస్ అండి. ఓకే, ఈ ప్రోడక్ట్ లో మీకు 2001 సెన్సస్ బేస్ చేసుకుని అనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో 1 or 2 months లో 2010 సెన్సస్ వస్తుందండి. ఆ 2010 సెన్సస్ కూడా అప్లై చేసుకుని యూ కెన్ అనలైజ్ దిస్ ఎలక్షన్స్. బేసికలీ ఒక సెన్సస్ నుంచి ఇంకో సెన్సస్ కి వచ్చిన డిఫరెన్సెస్ ని ఈచ్ కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా మీరు అనలైజ్ చేసుకోవచ్చండి. దాన్ని బట్టి మైగ్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయా, చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారా, లేకపోతే నిరుద్యోగులు ఎక్కువ అవుతున్నారా, దే కెన్ అనలైజ్ మోర్ ఎఫెక్టివ్లీ అబౌట్ ద కాన్స్టిట్యున్సీ బేస్డ్ ఆన్ ది సెన్సస్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. రైట్, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పగలరా? ఏదైనా ఒక పార్టీ ఈ ప్లేస్ లో ఈ కేటగిరీలో ఎక్కువగా లాస్ అయింది అనే ఎగ్జాంపుల్ ఏదైనా చూపించగలరా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన పార్టీ లోక్సత్తా పార్టీ అండి. లోక్సత్తా పార్టీని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్టికులర్ ఏరియాలో లోక్సత్తా పార్టీకి ఎంత కైండ్ ఆఫ్ ఓటింగ్ ప్యాటర్న్ జరిగింది 2009లో 20 to 30% లిటరేట్స్ ఉన్న కాన్స్టిట్యున్సీస్ లో దే బీన్ 0.78% అండి. లిటరల్ గా 1% ఆఫ్ ఓటింగ్ దే గోట్ 20 to 30% చోట. అదేవిధంగా 60 to 70% ఉన్న దగ్గర దే గాట్ 3.76% ఆఫ్ ఓటింగ్ అండి. అదేవిధంగా 70 to 80% ఉన్న దగ్గర దే గాట్ 6.85% అండి. అంటే లిటరేట్స్ ఎక్కువ పెరిగే కొద్దీ ఈ పర్టికులర్ పార్టీ లైక్ లోక్సత్తా పార్టీ అనేది బీన్ ఇంప్రూవ్డ్. Everyone knows that. When compared to all parties, for example TDP, INC and PRP 2009 లో ఏ పార్టీస్ ఉన్నాయో ఆ అన్ని పార్టీల్ని ఒక దగ్గర చేర్చి మనం విశ్లేషించుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లిటరల్ PRP అనేది లిటరేట్స్ తక్కువ ఉన్న దగ్గర ఓన్లీ 7% ఆఫ్ ఓటింగ్ వచ్చిందండి. లిటరేట్స్ హైయెస్ట్ ఉన్న దగ్గర దే గాట్ అప్రాక్సిమేట్లీ 22.8% అండి. అంటే PRP అనేది లిటరేట్స్ పర్సంటేజ్ పెరిగే కొద్దీ దే గాట్ గుడ్ కైండ్ ఆఫ్ ఏ ఓటింగ్ ప్యాటర్న్ అండి. ఇప్పుడు మనం లిటరేట్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ కంటెక్స్ట్ అండి. సేమ్ అదే పర్టికులర్ ఏరియాకి కొన్ని లొకేషన్స్ లేకపోతే అక్కడున్న డెమోగ్రఫిక్స్ ఆర్ క్యాస్ట్ లేకపోతే మిగతా ఫ్యాక్టర్స్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చండి. దిస్ ఇస్ ఎనీ ఎలక్షన్ వీ కెన్ సీ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. If you see one particular angle based on the census, based on the demographics, what could be the pattern? రైట్, లిటరేట్ కావచ్చు, ఇల్లిటరేట్ కావచ్చు, ఇవి కాకుండా ఇంకా ఏ కేటగిరీస్ మీ దగ్గర, అంటే ఏ కేటగిరీస్ ఎలా చేస్తారు అనే దానిపైన ఇంకెన్ని కేటగిరీస్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ సెన్సస్ లో ఎన్ని పారామీటర్స్ అయితే ఉంటాయో అన్ని పారామీటర్స్ ని మనం తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ లిటరేట్స్, వర్కింగ్ పీపుల్, నాన్ వర్కింగ్ పీపుల్, SCs or STs, like if you male and female is a different context. Male and female అనేది ఒక కాన్స్టిట్యున్సీలో 2009 లో కొన్ని బూతులు మేల్ కి, కొన్ని బూతులు ఫిమేల్ కి, కొన్ని బూతులు మేల్ అండ్ ఫీమేల్ కి ఉన్నాయండి. ఆ పర్టికులర్ కంటెక్స్ట్ లో ఆ కాన్స్టిట్యున్సీలో మేల్ పీపుల్ ఓటింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఫిమేల్ పీపుల్ ఓటింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే అట్లీస్ట్ కొన్ని బూత్లను మేల్ ఫిమేల్ గా సెగ్రిగేట్ చేయగలిగారు. ఆ పర్టికులర్ బూత్స్ ని మనం సెగ్రిగేట్ చేసి అనలైజ్ చేసుకోగలిగితే వాట్ ఈస్ ద ప్యాటర్న్స్. అంటే మహిళల ఓట్లపైన ఎక్కువ ఆధారపడుతున్నామని చెప్తున్న ప్రతి పార్టీలు కూడా మహిళా ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు ఇందులో పొందుపరిచారా? అది నియోజకవర్గ స్థాయిలో మనం అర్థం చేసుకోవచ్చండి. ఎందుకనంటే కొన్ని నియోజకవర్గాల్లో అన్ని బూత్లు మేల్ అండ్ ఫిమేల్ గా పెట్టి ఉండొచ్చండి. కొన్ని దగ్గరలో మేల్ సపరేట్ గా, ఫిమేల్ సపరేట్ గా, మేల్ అండ్ ఫిమేల్ ఇంకొక బూత్ గా, ఆ కైండ్ ఆఫ్ సెగ్మెంటేషన్ ఉన్న కాన్స్టిట్యున్సీలో వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఎందుకంటే ఒక ఈవీఎం లో ఎవరు ఓటేసారో వీ కాంట్ నో దాట్. కానీ ఒక పోలింగ్ స్టేషన్ లో హూ హావ్ బీన్ ఓటెడ్ దాట్, బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ అండర్స్టాండింగ్ ద ప్యాటర్న్స్.
రైట్, పొలిటికల్ పార్టీలకు ఉపయోగపడుతున్న విధానం గురించి చెప్పారు. అయితే పొలిటీషియన్స్ కి ఇండివిజువల్ గా ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇది? పొలిటీషియన్ కి నేను ఇందాక మీతో మాట్లాడిన విధంగా 3 ఆస్పెక్ట్స్ అండి. ఒకటి నియోజకవర్గ పరిపాలన, కార్యకర్తల అనుసంధానం, ప్రజల సమస్యల పరిష్కారం, ప్లస్ అతను ఎలక్షన్ స్ట్రాటజీ చేసుకోవడానికి హీ కెన్ ఏబుల్ టు స్ట్రాటజైజ్ ఫ్రమ్ ఎ బూత్ లెవెల్. ఏ బూత్ లో ఏ ఏజ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, ఏ బూత్ లో అబౌట్ 10 ఓట్స్ ఉన్న ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి, లైక్ 5 to 10 ఓట్స్ ఉన్న ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి. బేస్డ్ ఆన్ దాట్ హీ కెన్ టార్గెట్ అండ్ హీ కెన్ స్ట్రాటజీ ఆన్ ద బూత్ లెవెల్. రైట్, ఒకటి ఏదైనా చూపించగలరా ఇలాంటిది బెస్ట్ మీరు ఏదైనా చేసింది ఇదివరకు కేటగరైజ్ చేసింది? ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే బూత్ స్థాయి వరకు ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది కూడా మీరు చూపిస్తారు. బూత్ స్థాయిలో ఉన్న ఓటర్స్, దాంట్లో ఈచ్ ఫ్యామిలీలో ఉన్న ఓటర్స్, ఈచ్ ఓటర్ కి వాట్ ఆర్ ది అట్రిబ్యూట్స్ దే వాంట్ టు యాడ్, లైక్ దే ఆర్ వర్కింగ్ పీపుల్ ఆర్ నాన్ వర్కింగ్ పీపుల్, దే ఆర్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఏ నేచర్ దే హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ ఏ వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ రేషన్ కార్డు ఉంది ఏంటి. లైక్ కొంతమంది మా క్లయింట్స్ దే ఆర్ ఆస్కింగ్ దాట్ ఏ న్యూస్ పేపర్ చదువుతున్నారు, ఏ ఇంట్లో ఏ న్యూస్ పేపర్ చదువుతున్నారు, ఏ ఇంట్లో ఏ టీవీ ఛానల్ చూస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా దే ఆర్ ఇంటిగ్రేటింగ్ ఇన్ దిస్ అప్లికేషన్. అంటే నేను పర్టికులర్ పర్టికులర్ ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేశారా? అవునండి. లైక్ you can attach n number of attributes to a voter, and you can understanding the patterns of the particular voter from constituency level to booth level అండి. బేసికల్ గా ఏ ప్రజానాయకుడికైనా ఒక కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న హ్యాపెనింగ్స్ అనేది మీడియా ద్వారా తెలుస్తాయండి. ఆ మీడియా ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు చూస్తారు, రేపు మర్చిపోతారండి. కొంతమంది రాజకీయ నాయకులు వాటిని ఫైల్ చేసుకొని మెయింటైన్ చేస్తున్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారండి. కానీ ఆ ఫైల్ చేసిన వాటిని మనం అనలైజ్ చేసుకోవాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. ఓకే, సెగ్రిగేట్ చేసుకోవాలన్నా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. మేమనేది ఒక న్యూస్ ట్రాకింగ్ అనే ఇంటర్ఫేస్ అనేది వీఆర్ ప్రొవైడెడ్ టు దెమ్. దెన్ దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ about the problems and the political movements of opposition parties and the political movements of that particular party or any aspect are the like బూత్ లెవెల్లో ఉన్న సమాచారం చెప్తానన్నారు. ఒకసారి అదొక మీ దగ్గర వెబ్సైట్ లో ఉన్న సమాచారం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ క్లిక్ లో ఐ కెన్ అండర్స్టాండ్ ఎన్ని మండలాలు ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో. 4 మండల్స్, 1 మున్సిపాలిటీ, 72 పంచాయతీస్, 231 hamlets అండ్ 243 బూత్స్. ఇది ఏ లెవెల్లో అయినా లైక్ మండల్ లెవెల్ నుంచి బూత్ లెవెల్ వరకు ఇన్ డిఫరెంట్ ఏరియాస్ యూ కెన్ అనలైజ్ ద పీపుల్. రైట్, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి ఒక పొలిటీషియన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఈ వెబ్సైట్ కావచ్చు మీరు కానీ ఏ రకంగా ఉపయోగపడతారు? ఒక పొలిటీషియన్ కి ఫస్ట్ స్ట్రాటజీ డిఫైన్ చేయాలండి. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అంటే ఓటర్ చాలా ఆలోచన పరులు, లైక్ చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. 2009కి ప్రజెంట్ పరిస్థితి చాలా మారిపోయింది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో వేర్ హీస్ హిస్ పార్టీ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ హీ హ్యాస్ విత్ అపోజిషన్ పార్టీ. ఈవెన్ హీ ఈజ్ ఇన్ అప్పర్ హ్యాండ్ ఆల్సో, he may have a dream that he need to improve 20%. For that he need to establish a strategy. దానికి ఒక సర్వే దగ్గర నుంచి we have a scientific approach, we have advanced tools like party analyst, we have a committed team. With these 3 aspects we can make him to win in the election. రైట్, అదే అపోజిషన్ సంబంధించి కూడా ఇంకొక క్యాండిడేట్ మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఏ రకంగా అనలైజ్ చేస్తారు? యాక్చువల్ గా మా ప్రిన్సిపల్ ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీ ఒకే క్యాండిడేట్ చేస్తున్నామండి. ఓకే, ఇంకోటి కూడా ఒక క్యాండిడేట్ ఎవరు ఫస్ట్ సర్వ్. ఓకే, ఇప్పటి వరకు మేమేంటో ఇంకా జనాలకి ఇప్పుడే మేము ఈ రోజే ఫస్ట్ సర్వీసెస్ లాంచ్ అనేది జరిగింది. ఫస్ట్ ఎవరు వస్తే వీ హావ్ బీన్ ద ఫస్ట్ క్లయింట్. అదే విధంగా ఎక్స్క్లూజివ్ సర్వీసెస్ అనేది మేము ఓన్లీ 50 పీపుల్ కే చేస్తున్నామండి. సో పొలిటికల్ పార్టీస్ కి సంబంధించి వారికి సంబంధించి మీరు ఒక సమాచారాన్ని క్రోడీకరించి వాళ్ళకి ఒక సమాచారాన్ని మీరు ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కొంతవరకు మీ పైన పడే అవకాశం ఉందా? ఆ ఇన్ఫ్లుయెన్స్ కి తలొగ్గి సమాచారాన్ని కొంతవరకు మ్యానిపులేట్ చేయడం కానీ ఇలాంటివి ఏదైనా జరిగే అవకాశం ఉంటుందా? ఏ రకమైన స్ట్రింజెంట్ మీరు ఒక కఠినమైన పద్ధతిలో వెళ్ళబోతున్నారు? ప్రస్తుతం వరకు నేను ఎటువంటి పార్టీతో అఫిలియేషన్ అనేది లేదండి. లైక్ ఐఎమ్ ఇండిపెండెంట్ పర్సన్. నేను ఏదన్నా ఒక పొలిటికల్ పార్టీకి ఒక స్టేట్ లో చేయాల్సి వస్తే
పార్టీ వైజ్ చేస్తారా, ఇది ఇండివిజువల్ గా క్యాండిడేట్ వైజ్ కూడా మీరు చేసే అవకాశం ఉంది? ఇక్కడ 3 ఆస్పెక్ట్ అండి. ఈ పార్టీ అనలిస్ట్ అనేది డెవలప్ చేసింది పొలిటీషియన్ కి, పొలిటికల్ పార్టీకి, మీడియాకి అండ్ ఓటర్ కండి. ఓటర్ అనేది నాన్ కమర్షియల్ యాంగిల్ అండి. ఓకే, ద కమర్షియల్ యాంగిల్ ఈస్ politician and political party and media. And when comes into the political party, if they ask us, doesn't work for anyone, if they come as a first person, then we will work as exclusively for that particular party only. Okay, if a politician comes and asks us to work exclusively, we will work as exclusively for that particular politician only. Like, it depends upon what kind of a party ki మా ప్రోడక్టే కావాల్సి ఉండొచ్చు. లైక్ దెన్ విల్ గివ్ ఓన్లీ ప్రోడక్ట్ టు దట్ పొలిటికల్ పార్టీస్. రైట్ అండి, థ్యాంక్ యూ అశోక్ గారు. పార్టీలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటామని ముందుకొచ్చింది పార్టీ అనలిస్ట్. మరి ఇది ఏ రకంగా పార్టీలకు ప్రజలకు ఉపయోగపడుతుందన్నది వేచి చూడాలి. నెక్స్ట్, దేశంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సంకేతాలపైన పార్టీలన్నీ కూడా సిద్దంగా ఉన్నాయా? ముందస్తు ఎన్నికలకు పార్టీలు ఏ రకంగా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయన్న దానిపైన డిస్కషన్ అందిస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్. ఓటు సతీష్. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. అటు హస్తినాలో రాజకీయ వేడి ప్రారంభమైంది. ప్రధానంగా మే 2వ వారంలో ఆర్థిక బిల్లు సభ ముందుకు వస్తున్న నేపథ్యంలో